నమస్తే అండి. నమస్కారం అండి. భార్గవ్ గారు, శ్రీలీల గారి విషయానికొస్తే స్టార్టింగ్‌లోనే కెరియర్‌లోనే పెద్ద పెద్ద హీరోస్‌తో అసలు మూవీస్ చాలా చేశారు. బట్ రీసెంట్‌గా అన్ని ఫ్లాప్సే. దేనికంటే దాన్ని తన జాతక ప్రభావం అనుకోవచ్చా? లేకపోతే తన కెరీర్ కూడా ఇప్పుడు బ్రేక్ వచ్చింది అని చెప్పేసి విన్నాను. మీ అభిప్రాయం ఏంటండి? అవునండి, నిజమే. ఆమెకు జాతకరీత్యా భృగుషట్క దోషం ఉందండి ఆమెకు. ఓకే. ఈ భృగుషట్క దోషం ఏం చేస్తుందంటే శుక్రుడేమో మేషరాశిలో స్థితమై ఉన్నాడు. అది పాజిటివ్ పాయింటే, ఓకే. అందుకే చూడండి, సర్టన్ టైంలో ఆమె రావడము, సడన్గా ఫేమ్ కావడము, తర్వాత నుంచి ఇంక అన్ని ఫ్లాప్లే. మ్యాక్సిమం చాలా సినిమాలు మనకు ఫ్లాపులతోనే ఉన్నాయి. ఎందుకు ఇలా ఎంత జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ భృగుషట్క దోషం. ఈ దోషం ఉన్నప్పుడు నటులకు ఎస్పెషల్లీ కాస్త ఏదో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని వాళ్ళు ఎక్కువగా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భృగుషట్క దోషం చాలా భయంకరమైన రిజల్ట్ ఇస్తుంది. సమ్ టైమ్స్ ఇది భృగుషట్క దోషం అనేది వాళ్ళని క్విట్ చేసేస్తుంది ఆల్ ఆఫ్ సడన్లీ. ఓకే. దే విల్ క్విట్ ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు మనము పాతతరం నటులను చూసి ఉంటాము. మాధవి గారు ఉన్నారు చూడండి, పాతతరం. ఆమె కూడా సడన్గా క్విట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆమెకు భృగుషట్క దోషం ఉందని కాదు, ఇలా సడన్ ఊహ గారు, శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు సడన్గా క్విట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇలాంటి దోషం అనేది ఈమెకు ఉంది జాతకరీత్యా. పైగా ఈమెకు పితృదోషం కూడా ఉంది. మామూలుగా అంటే స్త్రీలకు వివాహము మునుపు వరకు పితృదోషం అనేది హైగా యాక్టివేషన్లో ఉంటుంది. ఈ పితృదోషం ఎఫెక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆపర్చునిటీ స్వాలోవర్ అనమాట. ఇది అంటే మంచి ఆపర్చునిటీ ఇంకా హిట్ అయింది అన్నప్పుడు ఫట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆమె జాతకం మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ మీద పడుతుంది. ఈ పితృదోషం ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో పైగా కూడాను కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పడము వాళ్ళ ఫాదర్ గారు కూడా లేరని, ఆమె అదే సింగిల్ పేరెంట్ చైల్డ్ అంటారు కదా, అలా ఇదంతా కూడాను మనకు కొంచెం పితృదోషం ఎఫెక్ట్ కిందనే మనం చూడొచ్చు. ఇంకా ఈమె జాతకం ద్వారా కూడాను స్పీచ్ ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కలగడం. అంటే తన మాట ఏదో ఒకటి సడన్గా నోరు జారడము, దానివల్ల ఏదో ఒకటి తంటాలు తెచ్చుకోవడము అనేది కూడా ఈమె జాతకంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. పైగా చూడండి, ఈమె జాతకంలో మిథున రాశిలో బుధుడు వక్రస్థితి పొందున్నాడు. అలా ఉండకూడదు. మిథునంలో బుధుడు స్ట్రైట్గా ఉండాలి. ఈమెకు వక్రం చెందున్నాడు. అదొక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అసలుకి నాకు తెలిసి ఈమెకు చిన్నప్పుడు ఈ స్పీచ్ రిలేటెడ్ కానీ ఏదైనా కానీ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అనేది వచ్చి ఉండాలి. తర్వాత అది రెక్టిఫై ఉండొచ్చు నా అంచనా ప్రకారము. ఎందుకంటే బుధరాహువులు మరియు కేతుగ్రహం అనేది ఉంది ఇక్కడ. సో అది ఒకటి. పైగా గురుగ్రహం కూడా అస్తంగత్వంలో ఉన్నాడు. శని రవుల కలయిక, ఇది పితృదోషం. సో మల్టిపుల్ యాంగిల్స్లో ఈమెకు దోషం అనేది కానీ ఇక్కడ ఈమెకు హైలైట్గా ఉండేదంటే చంద్రుడు బాగున్నాడు, ఇక కేతు ఓకే, ఇంకా శని రవి గురులను శాసిస్తున్నాడు. సో కొంచెం డిఫెక్ట్స్ అనేది కనపడిస్తున్నాయి. ఎవరన్నా కానివ్వండి, గ్రహాలు వాళ్ళతోటి అయితే గేమ్స్ ఆడుతూ ఉంటాయి. ఆ గేమ్స్లో వాళ్ళు నిజంగా ఒక పావులాగా ప్లే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు దోషం చెప్పారు, పితృదోషం కాకుండా వేరే దోషం చెప్పారు. భృగుషట్క వీటికి పరిహారాలు చేసుకుంటే అది కంప్లీట్గా ఇంపాక్ట్ అసలు లేకుండా ఉంటుందా, కొంతవరకు తగ్గే? అది వాళ్ళు ఎలా చేస్తారు అనేది అదొక చూడాల్సి ఉంటుంది. జపం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆమెకున్న బిజీ స్కెడ్యూల్లో జపం చేస్తుందో లేదో ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఆమెకు కొన్ని రకాలుగా హెల్త్ రిలేటెడ్ కూడా, ఎందుకంటే ఈ భృగుషట్క దోషం వలన సమ్ టైమ్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కొన్ని కారకత్వాల వలన. సో అది కూడా ఈ మధ్య వచ్చి ఉండొచ్చు, అది కూడా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. కెరీర్ అండి తర్వాత ఎలా ఉంటుంది? కెరీర్ అయితే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా, అది నేను చెప్పాను కదండి, కొంచెం సడన్గా క్విట్ చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళ కెరీర్. బికాజ్ ఆఫ్ అది ఫ్లాప్స్ ద్వారా కావచ్చు, లేదంటే మార్కెట్ పడిపోవడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. భార్గవ్ గారు, మంచు లక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ రీసెంట్గా ముంబై షిఫ్ట్ అయిపోవటం, ఒక దగ్గర కాదు అన్ని ఆల్మోస్ట్ ప్రతి వింగ్ లో ఆవిడ వేలు ఉంటుంది, ఫింగర్ ఉంటుంది. ఆవిడ జాతకం అసలు ఎలా ఉంది, తన కెరీర్ ఎలా ఉండబోతుంది? చూడండి, ఈమె జాతకరీత్యా అయితే బేసిక్గా ఈమె కూడా ఒక మల్టిపుల్ దోషం అనేది ఈమెకి
ఉన్నాయి ఈమె జాతకంలో. గురుదోషం ఉంది, తర్వాత నాగదోషం ఉంది, అట్ ది సేమ్ టైం శుక్రదోషం కూడా ఉంది. సో ఈ 3 దోషాలు హైలీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈమె మీద. మరి ఈ దోషాల వలన ఏమవుతుంది అంటే, గురుదోషం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి, హస్బెండ్తో నుంచి ఒక ప్రాపర్ ఇది అనేది ఉండదు. అందుకే చూడండి, ఆయన ఎక్కడో, ఆమె యుఎస్లో ఉంటారు, ఈమె ఎక్కడో ఇక్కడ ఉంటుంది. ఆమెనే చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదంతా మనం పరిశీలన చేస్తే బికాజ్ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, ఒక స్త్రీకి గురుదోషం ఉంది అంటే హస్బెండ్ తోటి ఒక ప్రాపర్ యాక్టివిటీస్ రిలేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆ అన్యోన్యత అనేది, వాళ్ళు కలిసి ఉండడం అనేది కొంచెం ఉంటుందన్నమాట. అంటే డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళు. అందుకే ఆయన ఎక్కడొక్కడ ఉంటారు, ఈమె ఎక్కడెక్కడ. ఇది గురుదోషానికి సంబంధించి. ఇక శుక్రదోషము అనేది ఉంది. అందుకే చూడండి, ఆమె నిర్మాతగా ఫెయిల్ అయినారు చూడండి. ఇది అందరికీ తెలుసు. ఎన్ని సినిమాలు తీశారు ఆమె, అన్ని సినిమాల్లో కూడా నష్టాలే చవి చూసి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే శుక్రదోషం ఉంది ఆమెకు. శుక్రదోషం ఉన్నప్పుడు మనీకి సంబంధించి ఏదైనా బిజినెస్ చేసినప్పుడు పెద్ద లాభాలు రావు. లాభాలు కాదు, మైనస్సే అవుతుంది. ఎందుకంటే శుక్రుడు అంటేనే మనీ. అట్లాంటి ఆయన దోషం ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందనే. సో నాకు తెలిసి ఆమె మనీ పరంగా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండాలి, శుక్రదోషం ఉంది కాబట్టి. పైగా శుక్రదోషం కూడా రాహుతోటి ఉన్న శుక్రదోషం. అంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి 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 అక్కడి నుంచి దొబ్బేయడం అనమాట. అందుకే చూడండి, ఆమె పాపం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఏదో ఒక తపనతో ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అయితే చవి చూడలేదు, బికాజ్ ఆఫ్ దిస్ శుక్రదోషం. నటులకు కావాల్సిన ఎప్పుడు కానీ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈమెకు శుక్రుడు ఉన్నాడు, తులలో ఉన్నాడు, అది మంచిదే. కానీ ఆయనకు రాహు పట్టాడనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఈమె. అందుకే ఈమె నటనలో కూడా ఎక్కువ పైకి రాలేకపోతాం చూడండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శుక్రదోషం. చాలా మూవీస్ లో యాక్ట్ చేసినా కూడా ఎక్కడ పేరు రాలేదు, ఏమీ రాలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది శుక్రదోషం. మనం ఇందాకే ఒకరి గురించి మాట్లాడుకున్నాం కదా, శుక్రదోషం ఉన్న ఈమె శ్రీలీల. ఆమె గారి జాతకంలో కూడా భృగుషట్క దోషం, అది శుక్రునికి సంబంధించినది. ఆమె ఊరికి తీస్తోంది ఎక్కడ సక్సెస్ ఉందని. సో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అదొకటి. పైగా ఈమె జాతకంలో మళ్ళీ కుజుడు మరియు శుక్రుడు యొక్క కాంబినేషన్లు కనపడిస్తున్నాయి. ఈమె జాతకంలో బుధగ్రహం ఒకటి బాగా అనుకూలంగా ఉందండి. అంటే అందుకే చూడండి, తన మాట తీరు కానీ యాక్సెంట్ కానీ అంత. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్కి అధిపతి, ఆయన రవితోటి ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రవితోటి బుధుడు ఉన్నాడు కానీ కన్యా రాశిలో ఉన్నాడు అనమాట. అది బుధునికి యోగకారం కానీ రవికి పెద్ద కాదు. అందుకే చూడండి, ఆమె ఎక్కువగా స్పీచ్కి సంబంధించి ట్రోలింగ్కి గురవుతుంది. యాంకరింగ్ షోస్ కూడా కొన్ని సక్సెస్ అయినట్లున్నాయి భార్గవ్ గారు. దాని గురించి కాదు నేను చెప్తాండి, ఇది తన యాక్సెంట్ గురించి ట్రోలింగ్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు? బికాస్ రవి కన్యలో ఉన్నప్పుడు పెద్ద యోగకారం కాదు, కానీ బుధుడు బాగున్నాడు. బుధుడు ఎక్సలెంట్గా ఉండడం వలన తనకు స్పీచ్ ఎక్సలెంట్గా అండ్ ఆర్ షుడ్ బి రోల్ లైక్ దట్ ఏమని చెప్తుంది. కానీ రవిగ్రహం అనేది కొంచెం నెగిటివిటీలో ఉండడం వలన ఆమె ఆ ట్రోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని నా అనాలిసిస్. సో ఈ విధంగా ఉంది ఆమె జాతకం. కాబట్టి ఆమె నటన పరంగా కానీ నిర్మాత పరంగా కానీ పెద్ద సక్సెస్ కాలేదని చెప్తా జాతకరీత్యా. ఓకే, ఈ జాతకరీత్యా ఆవిడ ఏమైనా కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయంటారు? ఆల్రెడీ వాళ్ళు కూడా చూయించుకుంటారండి, చేయించుకొని కూడా ఉండొచ్చు. ఇక శుక్రదోషానికి సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది, సౌర పాశుపత హోమం చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.